Hi students, welcome back to my channel. Triple IT టాప్ 10 ట్రిపుల్ ఐటీ కట్ ఆఫ్ ఎంతో ఈ వీడియోలో చూద్దాం. టాప్ 10 ట్రిపుల్ ఐటీలో మరి సీట్ రావాలంటే కంప్యూటర్ సైన్స్ కానీ ఈసీఈ కానీ ఇలాంటి కొద్దిగా టాప్ బ్రాంచెస్ రావాలంటే ఎంత పర్సంటైల్ రావాలి? కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ మరి టాప్ 10 ట్రిపుల్ ఐటీలు ఏంటి, మరి వాటిల్లో ఎంత పర్సంటైల్ వస్తే మరి ఇక్కడ సీట్ వస్తుంది? మన దగ్గర 26 ట్రిపుల్ ఐటీలు ఉన్నాయేమో. 26 ట్రిపుల్ ఐటీలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మన దగ్గర ఉంది. మన దగ్గర మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి ప్రతి ఒక్కళ్ళు. ఎందుకంటే మీకు పర్సంటైల్ వస్తుంది, కానీ ఏ ట్రిపుల్ ఐటీలో చేరాలి, ఏ జిఎఫ్టీలో చేరాలి, ఏ ఎన్ఐటీలో చేరాలని చాలామందికి స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ భావిస్తున్నారు. అలాంటి వాళ్ళు నాతో డైరెక్ట్గా మాట్లాడాలి. మరి ట్రిపుల్ ఐటీ దీనికి సంబంధించిన మెంటర్షిప్ అయితే జాయిన్ అవ్వండి. ఇప్పుడు టాప్ 10 ట్రిపుల్ ఐటీస్ ఏమున్నాయో ఒక్కసారి మనం చెక్ చేద్దాం. మరి ఓపెన్ కోటాలో టాప్ 10 ట్రిపుల్ ఐటీస్ ఏమున్నాయంటే, ఒకటి నంబర్ 1 వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ గ్వాలియర్. ఇది గవర్నమెంట్ ట్రిపుల్ ఐటీ ఏమో. దీనిలో వచ్చినట్టయితే సెకండ్ వచ్చేసి పిటి ద్వారక ప్రసాద్ మిశ్రా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జబల్పూర్, ఇది గవర్నమెంట్ది. తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పూణే, ఇది ప్రైవేట్దమ్మ. ఇక్కడ ఫీజు అయితే వాసిపోద్ది ప్రతి ఒక్కరికి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాంచీపురం, ఇది 3, ఇది కూడా గవర్నమెంట్ది అయితే. 1 2 3 4 5 6 భోపాల్ 7, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాజస్థాన్ 8, 9 10. మనకి 10 ఇక్కడ 10 వరకు మనం ఈ టాప్ 10 ట్రిపుల్ ఐటీస్ అనుకోవచ్చు. 26 ట్రిపుల్ ఐటీలో టాప్ 10 ట్రిపుల్ ఐటీస్ ఏంటంటే, ఒక్కసారి మనం ఫీజెస్ కూడా కొంచెం ట్రిపుల్ ఐటీలో చిత్తూరులో వాయించేస్తారు, దానిలో ఇబ్బంది ఏమీ లేదు. మరి దీనిలో ఎస్సీ ఎస్టీకి ఎటువంటి రియంబర్స్మెంట్ లేదు. 26 ఈ ట్రిపుల్ ఐటీలో మరి ఓపెన్ కేటగిరీ 26,440. దీనికి సంబంధించిన ర్యాంకింగ్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం మనం. ఇక్కడ వరకు మనకి కట్ ఆఫ్ ఓవరాల్గా ఇక్కడ మరి ఓపెన్లో 98.47 వచ్చిందమ్మ. ఇక్కడ వరకు చూస్తే 98.47 ఓపెన్లో, ఓపెన్ పిల్లలకి, ఓపెన్ స్టూడెంట్స్ కానీ 98.47కి ఎవరికైతే వస్తుందో దానిపైన మరి ఇక్కడ సీట్స్ రావటం జరిగింది. మన దగ్గర మెంటర్షిప్ ఏందో దాని గురించి కూడా ఒకసారి మనం చూద్దాం. ప్రతి ఒక్కరు మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ 26 ట్రిపుల్ ఐటీలో మీకు ఎక్కడ అప్లై చేయాలో తెలియదు కాబట్టి మీరు మరి నాతో డైరెక్ట్గా మాట్లాడితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మరి చూసినట్టయితే మన దగ్గర మెంటర్షిప్ ప్రోగ్రామ్ అయితే ఉంది. ఎందుకంటే స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి డైరెక్ట్ వాళ్ళతో ఇంటరాక్షన్ ఉండాలి. స్టూడెంట్స్తోనూ పేరెంట్స్తోనూ ఇంటరాక్షన్ ఉండాలంటే, సపోజ్ ఓన్లీ జేఈ మెయిన్ ప్లస్ అడ్వాన్స్ 2,000 రూపాయలు, జోసా ప్లస్ సిశాబ్, తర్వాత జేఈ ప్లస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ 2,500 రూపాయలు. నాకు ప్రైవేట్ యూనివర్సిటీ కూడా కొద్దిగా హెల్ప్ కావాలి సార్ అంటే 2,000, జస్ట్ ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా అంతే. ఇక్కడ మరి జేఈ 2025 ప్లస్ ఏపీ తెలంగాణ ఎఫ్సెట్ 3,750 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది. మరి వాట్సాప్ నెంబర్, మరి డైరెక్ట్ కమ్యూనికేషన్, మరి ఎనీ టైము స్టూడెంట్స్ ఇప్పుడు ఎందుకంటే జేఈ మెయిన్ అడ్వాన్స్ ఉండాలి కాబట్టి ఎనీ టైం మీరు మాట్లాడవచ్చు. మెసేజ్ చేయండి, ముందైతే మెసేజ్ చేయండి. దానిలో మెసేజ్లోనే సాధ్యమైనంత ఇస్తాను, లేకపోతే కాల్ చేయండి, ఇబ్బంది ఏం లేదు. తర్వాత మరి అమౌంట్ పంపేసిన తర్వాత ఈ నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ని షేర్ చేయండి. ఇది వాట్సాప్ కాల్స్ ఎనీ టైం ఎనీ డే చేయొచ్చు. తర్వాత మరి వాట్సాప్ మరి ఈ నెంబర్కి స్కానర్ కోడ్ పెట్టినట్టయితే మనకి అమౌంట్ వచ్చేస్తుంది. మనం మీతో డైరెక్ట్ ఇంటరాక్షన్ అవుతుంది. కొంతమంది స్టూడెంట్స్ ఏమి ఇవ్వకుండా మరి డైరెక్ట్ ఇంటరాక్షన్ అవుతుంది. దట్ ఈజ్ నాట్ కరెక్ట్ అమ్మ. మీరు ఆలోచించుకోండి. మనం ఎందుకంటే ప్రతి ఒక్కరితో నేను మాట్లాడలేను కదా, మనీ ఇచ్చిన వాళ్ళతో కొద్దిగా మరి ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాం కాబట్టి తప్పదు. మనీ కట్టలేని వాళ్ళకి మనం మరి వీడియోలోకి వెళదాం. ఇప్పుడు టాప్ 10 ట్రిపుల్ ఐటీలో సేఫ్ స్కోర్ అనమాట. మనం ఆల్రెడీ చూసాం కదా, టాప్ 10 ట్రిపుల్ ఐటీ శ్రీ సిటీ వరకు అయితే టాప్ 10 ట్రిపుల్ ఐటీస్ ఉండే. దానిలో మనకి సీట్ రావాలంటే 98.47 రావాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ 98.10 దగ్గర కట్ ఆఫ్ అవుతుందమ్మా.
మరి అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 97.45, ఎస్సీ స్టూడెంట్స్ 89.45, ఎస్టీ స్టూడెంట్ 83.25 రాకుండా. అదేవిధంగా ఈసీఈ స్టూడెంట్స్ 98.77. మరి ఓపెన్ స్టూడెంట్ ఈసీఈ బ్రాంచ్ అయితే 97.77 దగ్గర కట్ అవ్వటం జరిగింది. ఈడబ్ల్యూఎస్ 97.35 ఈసీఈ, ఓబీసీ 96.60, ఎస్సీ స్టూడెంట్స్ 87.25, ఎస్టీ 81.40కి మరి కట్ అవ్వటం అయితే జరిగింది. ఇది టాప్ 10. మీకు బేస్ స్కోరు టాప్ 10 ఎవరైనా ఎస్సీ స్టూడెంట్స్ ఉన్నారంటే వీళ్ళకి టాప్ 10 380లో రావచ్చు. ఎస్టీ స్టూడెంట్కి 81.40 రావచ్చు. ఓబీసీకి 96 వరకు అయితే ఓబీసీకి అవకాశం ఉంది. ఈడబ్ల్యూఎస్ 97.35, ఎస్సీ మరి ఈసీఈ 97.77 వరకు అయితే అవకాశం. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ విషయానికి చూస్తే అటల్ బిహారీ వాజ్పేయి నంబర్ 1 స్థానంలో ఉంది. టాప్ 10 పీటీ ద్వారక ప్రసాద్ మిశ్రా రెండోది ఉంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 3, ఇన్స్టిట్యూట్ ఆఫ్ IIIT పూణే, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 4, ఇన్స్టిట్యూట్ ఆఫ్ IIIT వదోదర గుజరాత్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 6, భోపాల్ 7, సూరత్ 8, రాజస్థాన్ 9, ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇక్కడ ఇది కూడా ఉంది. మరి చూద్దాం ఒకసారి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 చిత్తూరు వరకు అయితే మనకి ఇక్కడ చిత్తూరు వరకు 4857. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ 98.10 అయితే ఉంది. అదేవిధంగా చూసినట్టు ఇక మిగతా ఆల్రెడీ మనం వీడియోలో చెప్పాం కదా. మిగతా చూసినట్టయితే ఇక్కడ సిఎస్సి బ్రాంచ్ రావాలంటే మెయిన్ స్టూడెంట్స్ కొంతమందికి మరి ఓబీసీకి చెప్పాం కదా. ఓబీసీ 97.45 రావాలి. ఎస్సీ స్టూడెంట్స్ 89.45 రావాలి. ఎస్టీ స్టూడెంట్స్ 83.25 వచ్చిన వాళ్ళకి ఇక్కడ అవకాశం అయితే ఉంది సిఎస్సి బ్రాంచి. అదేవిధంగా మరి చూసినట్టయితే ఈసీఈ బ్రాంచ్ కూడా చూద్దాం. మరి ఈసీఈ బ్రాంచ్ చూసినప్పుడు ఓపెన్ కేటగిరీలో ఈసీఈ కూడా నంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అలహాబాద్ ఉంది. ఇక్కడ నంబర్ 1 స్థానంలో అలహాబాద్. అండ్ సెకండ్ ద్వారక ప్రసాద్ 3, ఇన్స్టిట్యూట్ ఆఫ్ IIIT పూణే. తర్వాత 4 IIIT కాంచీపురం. 5 ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIIT గౌహతి. 6 రాజస్థాన్. 7 సూరత్. 8 భోపాల్. 9 ఇట్లా తిరుచి కూడా ఉండటం జరిగింది. తిరుచి కూడా మరి ఇక్కడ ఈసీలో టాప్ 10లో నిలబడటం అయితే జరిగింది. దీనికి సంబంధించిన కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది మరి చెప్పాము ఆల్రెడీ. ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓపెన్ స్టూడెంట్స్ కేటగిరీలో దీని యొక్క కట్ ఆఫ్ 97.77 దాకా రావటం అయితే జరిగింది. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 97.35. అదేవిధంగా ఓబీసీ స్టూడెంట్స్ 96.60, ఎస్సీ స్టూడెంట్స్ 87.25, ఎస్టీ స్టూడెంట్ 81.40. ఈ విధమైన కట్ ఆఫ్స్ అయితే ఉండే స్టూడెంట్స్. మరి ఇది మన దగ్గర ఉన్న సమాచారం. ప్రతి ఒక్కరు కూడా మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో అయితే జాయిన్ అవ్వండి. మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అయ్యి మీరు డైరెక్ట్ నాతో ముఖాముఖిగా మాట్లాడే. సపోజ్ నేను వీడియో ఉంది, వీడియోని బ్రాడ్కాస్ట్ చేస్తున్నాను, అందరూ చూస్తారు. ఎందుకంటే నాతో ఇది 1 వే కమ్యూనికేషన్ వీడియో అంటే. మీరు మెంటర్షిప్లో జాయిన్ అవ్వటం వల్ల నాతో డైరెక్ట్ ఇంటరాక్షన్ అవుతారు. అది గుర్తుపెట్టుకుని నాతో డైరెక్ట్ ఇంటరాక్షన్ అవుతారు. మీ ప్రాబ్లం ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. ఒక్కొక్క స్టూడెంట్కి ఒక ఎస్సీ స్టూడెంట్కి ఒక ప్రాబ్లం ఉంటుంది, ఎస్టీ స్టూడెంట్కి ఒక ప్రాబ్లం ఉంటుంది. మరి ఓబీసీ వాళ్ళకి ఒక ర్యాంక్ వస్తుంది. అదేవిధంగా మరి ఈడబ్ల్యూఎస్ కానీ ఓపెన్ వాళ్ళకి ఈ విధమైన ర్యాంక్స్ వస్తాయి. వాళ్ళకి ఒక్కొక్క బ్రాంచ్ కావాలి. కొంతమంది సిఎస్సి చూస్తారు, కొంతమంది మెకానికల్ చూస్తారు, మరి కొంతమంది ఈసీ ఎలక్ట్రికల్ అయినా పర్లేదు సార్ నాకు అని ఒక్కొక్కళ్ళకి ఒక కోరిక ఉంటుంది. అందుకని మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే మనకి ఇద్దరు కూర్చొని మనము ఒక మెంటర్గా మరి నేను హెల్ప్ చేయాలనుకున్నాను. ప్రతి ఒక్కరు కొంతమంది స్టూడెంట్స్కి పేరెంట్స్కి తెలియదు ఈ రోజు కూడా. దానికి కొద్దిగా గైడెన్స్ ఇవ్వడానికి కూడా నేను మీకు ఒక 10 ఆప్షన్స్ ఇస్తాను. నా 10 ఆప్షన్స్లో ఒక ఆప్షన్ మీరు చూజ్ చేసుకోవటం, మీరు కూడా చెప్తాం ఇట్లా కాదు, నేను కూడా మీకు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి తొందరగా మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. ఆల్ థ్యాంక్ యూ. బై.